లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నామండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయినటువంటి క్రీస్తు. అదేవిధంగా యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. మరి ఇటు వాక్యాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపా కనికరం కలిగినటువంటి మా గొప్ప దేవా, మీ కొందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాను. ఉదయకాల సమయంలో తండ్రి, మీరు మాకు అనుగ్రహించినటువంటి సావాసం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీ ప్రియ బిడ్డలతో కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరిచేటటువంటి భాగ్యాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి గొప్ప సమయం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడో తండ్రి, మీకు స్తోత్రాలు తండ్రి. ఇక్కడ నిలబడినటువంటి దాన్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని తండ్రి, ఎన్నిక లేనటువంటి దాన్ని, జ్ఞానం లేనటువంటి దాన్ని తండ్రి, నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క శిలువ చాటును మరుగుపరచండి. నా నోట మీ మాట నుంచి మని వేడుకుంటున్నాను. సంపూర్ణంగా తండ్రి మీ మీద ఆధారపడుతున్నాయన స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాన్ని మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు అత్యున్నతమైనటువంటి నామంలో స్తుతించి విశ్వాసంతో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2024 సంవత్సరములకు పూర్వమే ఆయన మనందరి కొరకు ఈ లోకానికి రావడం జరిగింది. మరి ఆయన యొక్క జననం అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మరణం కూడా ప్రత్యేకమైనటువంటిది. ఆయన యొక్క పునరుత్థానం కూడా మరి ఎంతో ప్రత్యేకమైనటువంటిది. ఈ లోకంలో ఎవరు కూడా మరి అలాంటి జననం ఎవరు కూడా జన్మించలేదు. కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఆయన యొక్క స్త్రీ సంతానంగా జన్మిస్తూ వచ్చాడు. మరి ఈ లోకంలో పుట్టినటువంటి ఎవ్వరు కూడా స్త్రీ సంతానంగా పుట్టినటువంటి వారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు కూడా లేరన్నమాట. మరి కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే ఆయన స్త్రీ సంతానంగా కన్య మరియ గర్భాన ఆయన ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. ఆయన జననం అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటిదిగా ఉంటుంది. మరి ఆయన ప్రవచనములు మరి నెరవేరబడినట్లుగా ప్రవచనములను నెరవేర్చుటకు ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మరి యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి యొక్క ప్రవచనం అనేది మరి నెరవేర్పుగా ఆయన పుట్టడం అనేది జరిగింది. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టబడును. మరి ఇమ్మానుయేలను పేరుకు భాషాంతరమున అర్థం ఏంటంటే దేవుడు మనకు తోడు అని అర్థం అన్నమాట. మరి ఆయన రక్షకుడిగా ఈ లోకంలో జన్మించడం జరిగింది. మరి లోకాన్ని రక్షించడం కొరకు, లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాల్ని రక్షించడం కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన మరి దేవాది దేవుడై ఉండి ఎంతగానో మరి ధనవంతుడై ఉండి ఆయన దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించడం అనేది జరిగింది. ఎంత పేదవారైనా సైతము మరి అలాంటి జననం ఎవరు కూడా పొందుకోరు కూడా. మరి అలాంటి జననాన్ని ఆయన జన్మిస్తూ వచ్చాడనమాట. కేవలం లోకంలో ఉన్నటువంటి సమస్త మానవాల్ని రక్షించడం కొరకు ఆయన అంత దీనాతి దీనంగా ఈ లోకంలో జన్మిస్తూ రావడం జరిగిందనమాట. ఆయన జననం ఎంతో ప్రత్యేకమైనటువంటిది. అదే విధంగా ఆయన యొక్క మరణం కూడా అంతే. అందరూ కూడా ఈ లోకంలో మరి బ్రతకడానికి లోకంలో పుడుతూ వచ్చారు, కానీ కేవలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాత్రమే తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. అనేకులకు ప్రతిగా తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ లోకంలో జన్మిస్తూ రావడం జరిగింది. మరి ఎవరు కూడా మరి ఆ యొక్క మనం అందరు చేసినటువంటి
సమస్త మానవాళి చేసినటువంటి ఆ యొక్క మరి అనేకులకు ప్రతిగా తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి ఆయన ఈ లోకంలో జన్మిస్తూ రావడం జరిగింది. ఇవన్నీ కూడా మనకెంతో సుపరిచితమైనటువంటి, మనకు బాగా తెలిసినటువంటి మరి వాక్యములే అయినప్పటికి కూడా చాలా సార్లు మరి నేడున్నటువంటి మరి క్రైస్తవ్యం అనేది ఏ విధంగా మారిపోయిందంటే, మరి క్రీస్తుని ఆరాధించడానికి బదులుగా మరి ఎంతగానో మరి మనుషుల మెప్పు కొరకు కానివ్వండి, అక్కడ క్రిస్టమస్ అంటే క్రీస్తును ఆరాధించడం, క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన. మరి నేడు ఉన్నటువంటి మరి క్రైస్తవ్యంలో ఆ క్రైస్ట్ ఏమైపోయిందంటే క్రైస్టమస్ లో మరి క్రైస్ట్ మిస్ అయిపోయాడు నిజం చెప్పాలంటే. మరి ఆ విధంగా మారిపోయిందనమాట. మరి ఇంటి క్రిస్మస్ అని, మరి అదే విధంగా ఒంటి క్రిస్మస్ అని, బంటి క్రిస్మస్ అని కేవలము వీటికి మాత్రమే మనం ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వారంగా ఉంటూ, మరి క్రీస్తును ఆరాధించడానికి బదులుగా మనల్ని మనమే కనపరుచుకోవడానికో మరి ఎంతగానో మరి ఈ నేటి క్రైస్తవం ఎక్కడ చూసినా కూడా మరి ఆ అంగులు ఆర్భాటాలు ఇవన్నీ చేస్తున్నారు గాని తద్వారా దేవుని నామానికి మహిమ అనేది కలుగుతుందా అనేది ఎంత మాత్రం కూడా ఎవరు కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితి అన్నమాట. క్రిస్మస్ అనగానే మరి ఎక్కడ కూడా ప్రపంచంలో కూడా మరి ఎప్పుడు జరగనటువంటి ఆ యొక్క బిజినెస్ అంట ఎప్పుడు జరుగుతుందంటే మరి కేవలం ఆ యొక్క క్రిస్టమస్ దినాలలోనేనంట. ఎక్కడ ప్రపంచ చరిత్రలో మరి ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి ఆ యొక్క వ్యాపారం జరిగేది ఎప్పుడైనా ఉన్నదా అంటే కేవలము క్రిస్మస్ దినాల్లోనేనంట. మరి ఎక్కువ మద్యం అమ్ముడుపోయేది క్రిస్మస్ దినాల్లోనే. ఆ యొక్క క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్లు మరి ఇవన్నీ కూడా ఎక్కువగా రద్దీగా ఉండేటటువంటిది ఏ సమయంలో అంటే కేవలము క్రిస్మస్ దినాల్లోనేనంట. మరి క్రీస్తు పేరుతో క్రీస్తును ఆరాధించడం మానేసి క్రీస్తుని ఏం చేస్తున్నారంటే నేటి దినాల్లో నేడు ఉన్నటువంటి క్రైస్తవులు ఎంతగానో క్రీస్తును అమ్మివేసుకుంటూ మరి క్రీస్తును ఆరాధించడానికి బదులుగా క్రీస్తును అమ్మివేసుకునేటటువంటి వారుగా ఉంటున్నారు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి ఆయన ఏ విధంగా రక్షకుడిగా ఈ లోకానికి వస్తూ వచ్చాడు, అనేకులను రక్షించడానికి, మరి లోకంలో నశించిపోయేటటువంటి వారిని రక్షించడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. మరి ఆ యొక్క క్రీస్తుని ఆరాధించడానికి, రక్షించడానికి వచ్చినటువంటి క్రీస్తును ఆరాధించడానికి బదులుగా మరి ఎంతగానో మరి అమ్ముడు పోయేటటువంటి వారుగా మరి ఈ లోకంలో నేటి క్రైస్తవ్యం అనేది ఆ విధంగా తయారు కావడం జరిగింది. అంతా కూడా ఏమైపోయిందంటే మరి ఆ విధంగా మారిపోయిందనమాట. మరి ఆ యొక్క క్రిస్టమస్ అనేది నిజంగా హంగులు, ఆర్భాటాలు అని, ఆ యొక్క మరి మ్యూజిక్లు అని, సెలబ్రేషన్స్ అని మరి వాటికే ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. మరి ఎక్కడ చూసినా కూడా ఎంత బిజీ, మంత్ అంతా కూడా బిజీ బిజీ బిజీ. ఆ క్రిస్టమస్ సెలబ్రేషన్స్ అంటున్నారు. నిజమైనటువంటి ఆ యొక్క క్రీస్తు సువార్తను అక్కడ ప్రకటిస్తున్నారా అంటే నిజం చెప్పాలంటే అది ప్రకటించలేనటువంటి వారుగానే ఉంటున్నారు. మరి ఎంతగానో ఆ యొక్క డ్యాన్స్లని మరి ఆ యొక్క మరి వాటికే పాటలు అని చెప్పేసి మరి నిజంగా మరి అక్కడ పాటలు పాడుతున్నప్పుడు దేవుని నామానికి మహిమ కలుగుతుందా, అది ప్రభువుకు అంగీకారమైనటువంటి పాటలు పాడుతున్నారా అంటే మరి ఏ మాత్రం కూడా ఆ మ్యూజిక్లకు అనుగుణంగా పాడేటటువంటి పాటలే నేటి దినాల్లో ఎంతగానో ఉన్నాయన్నమాట. హంగులు, ఆర్భాటాలు, షాపింగ్స్ అని మరి వీటికే మనం ఎక్కువగా మరి ఒక ఆచారపూరితమైనటువంటి క్రైస్తవ్యాన్ని జరుపుకునేటటువంటి క్రైస్తవులు నేటి దినాల్లో ఎక్కువగా మరి అవుతున్నారనమాట. అది దేవునికి ఏ మాత్రం కూడా అంగీకారమైనటువంటి క్రిస్మస్ అంటే అది ఎంత మాత్రం కూడా కాదనమాట. దేవుడు నిన్ను ఒక మంచి పొజిషన్ లో పెట్టాడు. ఆ మంచి పొజిషన్ లో పెట్టినప్పుడు మరి అనేకులకు నిన్ను దేవుడు మరి ఆశీర్వాదకరంగా ఉంచినప్పుడు మరి కనీసం అలాంటి మంచి బట్టలు లేనటువంటి వారికి ఆ యొక్క బట్టలు ఇవ్వడమో నిజంగా ఈ క్రిస్మస్ లో మనం ఇచ్చేటటువంటి గొప్ప మరి దేవునికి అంగీకారమైనటువంటిది ఏదైనా ఉందా అంటే కనీసం ఒక మంచి బట్టలు వేసుకోలేనటువంటి వారికి మన చేతనైతే ఒక డ్రెస్ ని కొనివ్వడమో, మరి ఒక మంచిగా భోజనం చేయలేనటువంటి వారికి మరి నిజంగా మరి ఆ పూట కనీసం ఒక మంచి భోజనాన్ని వారికి ఇచ్చినట్లయితే
నిజంగా అది ప్రభు మెచ్చేటటువంటి క్రిస్మస్ నిజం చెప్పాలంటే. అదే ప్రభువుకి అంగీకారమైనటువంటి క్రిస్మస్ అన్నమాట. హంగులు, ఆర్భాటాలు మరి ఇవన్నీ గూడా మరి ప్రభువుకు మరి ప్రభువు వీటిని కోరుకుంటున్నాడా అంటే అది ఎంత మాత్రం గూడా ప్రభువు కోరుకోవట్లేదండి. మరి ఆయన మరి ఎంతగానో వీటి యందు ఆనందించేటటువంటి దేవుడా మన దేవుడంటే అది ఎంత మాత్రం గూడా ఆనందించేటటువంటి దేవుడు కాదాయన. మరి ఆ యొక్క మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో గూడా యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. స్వయంగా మరి మరి ఆయన పుట్టినప్పుడు ఒక తార నక్షత్రం అనేది మరి ఎంతగానో వెలిసింది. ఆ నక్షత్రం అనేది మరి ఆ యొక్క మరి జ్ఞానులకు ఎంతగానో ఆ యొక్క దారి చూపేదిగా ఉంటున్నది. మరి నిజంగా మనం గూడా ఒక నక్షత్రం లాగా, ఒక స్టార్ లాగా ఉండాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎంతగానో కోరుకుంటున్నాడు. ఒక నక్షత్రం లాగా మనం ఉంటున్నామా? మరి అనేకులను ప్రభు యొద్దకు చేర్పించేటటువంటి వారంగా ఉంటున్నామా? మరి ఆ యొక్క స్టార్ అనేది, ఆ నక్షత్రం అనేది ఏ విధంగానైతే అనేకులకు మరి ఆ యొక్క దారి చూపించేదిగా ఉంటుందో, మరి మనం కూడా లోకంలో మరి ఎంతో మంది దేవుని ఎరగనటువంటి వారున్నారు. అలాంటి వారికి దేవుని పరిచయం చేసేటటువంటి ఒక నక్షత్రంలాగా మనం ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి ఆయన ఎంతగానో మరి ప్రవచనముల నెరవేర్పు కొరకొచ్చిండు. అదే విధంగా మరి పాపులను రక్షించడానికి వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చిండు. అనేకులకు ప్రతిగా మరి తన యొక్క ప్రాణాన్ని పెట్టడానికి లోకంలో జన్మిస్తూ వచ్చాడు. ప్రభైనటువంటి యేసుక్రీస్తు మానవుని దేవునితో సమాధానపరచడానికి వచ్చిండు. ఇప్పుడు నిజంగా మనం అర్హులమా అంటే ఏమాత్రం కూడా అర్హులం కాదు. అర్హులం కాకపోయినప్పటికి కూడా మనకు ఆ అర్హతను దేవుడు కల్పిస్తూ వచ్చాడనమాట. మనం పొందాల్సిన శిక్షణ ఆయన పొందుతూ వచ్చాడు. మరి ఎంతగానో మనకు మాదిరి చూపిస్తూ వచ్చాం. మాదిరి చూపించి మరి మాదిరి చూపుటకు వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మరి కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనం నిజంగా ఆ యొక్క మొదటి యోహాను పత్రిక మరి 3వ అధ్యాయము 16వ వచనంలో ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకున్నాము. మనము కూడా మనము కూడా సహోదరుల నిమిత్తం మన ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాం. నిజంగా ఈ మాట విన్నప్పుడు మరి ఎంతో నిజంగా అసలు మనం దేవుడు తన ప్రాణం పెట్టడం వలన ప్రేమ ఎట్టిదని మనకు అర్థమైంది. లోకంలో మన కొరకు ఎవరైనా ప్రాణం పెట్టేటటువంటి వారు ఉన్నారా అంటే ఎవరు కూడా లేరు. మనల్ని ప్రాణంగా ప్రేమించేటటువంటి మన స్నేహితులైనా కావచ్చు, మన కుటుంబీకులు ఎవ్వరు కూడా మన కొరకు ఎవరైనా ప్రాణం పెడతారా అంటే ఎవరు కూడా పెట్టరు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన యొక్క ప్రాణాన్ని పెట్టడం కొరకే ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రేమ అనేది ఎలాంటిదో కేవలము మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని బట్టే మనం నేర్చుకోవచ్చు. ఆయనను మరి అలాంటి ప్రేమకు, దేవుని యొక్క ప్రేమకు సాటి అయినటువంటి ప్రేమ ఈ లోకంలో ఏ ప్రేమ కూడా లేదు. మరి ఆ ప్రేమ అనేది ఎలాంటిదో మనము ఆయన ప్రాణం పెట్టడం వల్లనే మనం తెలుసుకున్నాము. మరి ఆయన బిడ్డలమైనటువంటి మనం, రక్షింపబడినటువంటి మనం కూడా మరి సహోదరుల నిమిత్తం ప్రాణము పెట్ట బద్దులమై ఉన్నాము. నిజంగా మరి అంతగా మనము మరి ప్రయాసపడేటటువంటి వారంగా ఉంటున్నామా అనేది మనం ఎంతైనా పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. మరి నేటి క్రైస్తవ్యం ఏ విధంగానంటే ఒక ఆచారపూరితమైనటువంటి క్రైస్తవ్యంగా మారిపోయింది. ఆచారం, అలవాటులు, హంగులు, ఆర్భాటాలు. మరి ఒక తల్లి మరి కుమారుడి యొక్క ఫస్ట్ బర్త్‌డే జరుపుకుంటుందంట. మరి అందరిని బంధువులను, చుట్టాలను అందరిని పిలిచిందంట. ఎంతో హంగులు, ఆర్భాటాలుగా ఫస్ట్ బర్త్‌డే అందరికి మరి ఎంతో గ్రాండ్‌గా జరుపుకోవాలి అని చెప్పేసి అందరిని పిలుచుకున్నదంట. మరి బంధువులను, ఇరుగు పొరుగు వారిని, చుట్టాలను, ఆ ఊరి ప్రజలందరినీ కూడా పిలిచిందంట. మరి పెద్దగా సెలబ్రేషన్స్ చేస్తుంది. ఆ సెలబ్రేషన్స్ చేసే టైంలో
బర్త్‌డే సెలబ్రేషన్స్‌కి ముందు మరి అందరూ కూడా వస్తున్నారు. మరి అదే సమయంలో మరి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. వచ్చేటటువంటి అతిథులను మరి ఎంతగానో మరి ఆ యొక్క ఇన్వైట్ చేసే విషయంలో గావచ్చు, వంటల విషయంలో గావచ్చు, మరి ఆ యొక్క మరి స్టేజ్ డెకరేషన్ విషయంలో ఎంతగానో బిజీగా ఉన్నారు. ఆ కుమారుడు ఆ యొక్క పుట్టినటువంటి మరి ఆ 1 ఇయర్ ఉన్నటువంటి బర్త్‌డే సెలబ్రేషన్ చేసుకునేటటువంటి కుమారుడంట మరి నిద్రపోయి పడుకున్నాడు. మరి అక్కడే మరి ఆ బాలుడిని మరి ఒక చిన్న అది సోఫా లాంటి ఒక చిన్న బెడ్ మీద మరి పడుకోబెట్టారంట. పడుకోబెట్టారు. వచ్చేటటువంటి ఆ యొక్క మరి ఆ హాల్‌లోనే స్టార్టింగ్ ఎంట్రన్స్‌లోనే అక్కడ ఒకటి చిన్న బెడ్ లాంటిదుంటే, ఆ బెడ్ పైన బాలుని పడుకోబెట్టారంట. అందరూ వస్తున్నారు. బంధువులు మరి అందరూ గూడా వస్తున్నారు. వచ్చేటటువంటి వాళ్ళు. మరి అది నిజంగా బాబు అనుకోలేదనమాట. పడుకున్నటువంటి ఆ యొక్క బాబు మీద నిండా కప్పి పడుకోబెట్టారు. దానిపైనే వచ్చినటువంటి వాళ్ళందరూ గూడా బ్యాగ్స్ అని, కవర్స్ అని అన్నీ గూడా పెట్టడం జరిగిందంట. అన్ని పెట్టారు. చాలా పెద్ద కుప్ప అయిపోయింది. మరి పెద్దగా మరి ఎంతో పెద్ద కుప్ప అయిపోయిందంట. ఆ బాబు అనుకోలే. ఎవరు గూడా బాబు పడుకున్నాడు అనుకోలేదు. వచ్చినటువంటి వాళ్ళందరూ కవర్సు, మరి వాళ్ళు తెచ్చినటువంటి గిఫ్ట్స్ గావచ్చు, అన్నీ గూడా దానిపైనే పెడుతూ, పెడుతూ వచ్చారంట. తీరా మరి ఆ యొక్క కేక్ కటింగ్ టైమ్ అయితుందంట. మరి చూసేసరికి నిజంగా మరి ఆ బాలుడు మరి ఎప్పుడో చనిపోయి ఉన్నాడు. ఆ తల్లి మరి ఎంతగానో నా కుమారుడు ఫస్ట్ బర్త్‌డే గదా! చాలా గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేసుకోవాలి అనే ఆశతో ఊరందరిని పిలిపించుకున్నది. మరి ఎంతగానో బంధువులను అందరిని పిలిపించుకున్నది. మరి తీరా ఎవ్వరి బిజీలో వాళ్ళున్నారు. హంగులు, ఆర్భాటాలు అని జెప్పేసి చివరికి మరి అనుకోనటువంటి రీతిగా ఆ కుమారుడు ఏమైపోయిండంటే చనిపోవడం జరిగింది. నిజంగా క్రైస్తవులకు దేవుని బిడ్డలైనటువంటి వారికి హంగులు, ఆర్భాటాలు మరి ఇవి అవసరమా అంటే అవసరం లేదు. కానీ ఆ తల్లి తన కుమారుడి యొక్క ఫస్ట్ బర్త్‌డేని ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంది. మరి ఆ చివరికి ఏమైందంటే మరి ఆ బాబు యొక్క ప్రాణాల మీదకే వచ్చేసిందనమాట. నిజంగా చాలా సార్లు మనం గూడా మరి ఆ యొక్క దేవుణ్ణి మహిమపరచడానికి బదులుగా మరి ఏవేవో చేస్తూ ఉంటాం. తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందా అంటే ఏమి గూడా కలగదండి. మనం ఏం చేసినా గూడా దేవుని యొక్క నామానికి మాత్రమే మహిమ కలిగే విధంగా మనము దేవుణ్ణే మనం కనపరిచేటటువంటి వారంగా ఉండాలి గానీ, మనల్ని మనం కనపరుచుకోవడానికో, ఇంకా ఏదో ఏదో మరి గొప్ప గొప్పగా చేయడానికో మనం ప్రయత్నించేటటువంటి వారంగా ఉంటే అక్కడ క్రీస్తే ఉండడు. మరి అక్కడ క్రీస్తు నామానికే మహిమ కలగదనమాట. మరి నేటి క్రైస్తవులం చాలా మంది చాలా ఈ మంత్ అంతా కూడా ఎంతో బిజీ ఎక్కడ చూసినా మరి క్రిస్మస్ సెలబ్రేషన్సే అంటున్నారు. నిజమైనటువంటి ఆ యొక్క క్రీస్తు సువార్తను అక్కడ ప్రకటిస్తున్నారా అనేది ఎంతో ప్రశ్నార్థకమైనటువంటిది అన్నమాట. మరి ఆయన ఎంతగానో మరి సమస్త మానవాళి కొరకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చిండు. రక్షింపబడినటువంటి ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా మరి అనేకుల కొరకు మనం ప్రాణం పెట్టే బద్దులమై ఉన్నాం. ప్రవచనముల నెరవేర్పు కొరకు ఆయన ఈ లోకంలో వస్తూ వచ్చాడు. స్త్రీ సంతానంగా వస్తూ వచ్చాడు. మరి ఈ లోకంలో పుట్టినటువంటి ఎవరు కూడా స్త్రీ సంతానంగా జన్మించలేదు. కేవలం ఆయన మాత్రమే స్త్రీ సంతానంగా జన్మిస్తూ వచ్చాడనమాట. మరి ఆయన జననం అనేది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. మరి ఆయన పుట్టినప్పుడు ఒక స్టార్ నక్షత్రం అనేది ఎంతగానో మరి కనిపించింది. ఆ స్టార్ అనేది అనేకులకు దారి చూపించేదిగా ఉన్నది. మనం కూడా ఒక స్టార్ లాగా నక్షత్రం లాగా లోకంలో నశించిపోయేటటువంటి వారిని దేవుని చూపించేటటువంటి వారంగా ఉండాలని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ఎంతగానో కోరుకుంటున్నాడు అన్నమాట. ఈ క్రిస్మస్ అనేది మరి ఇక్కడ ఎన్నో సంవత్సరాలు కావచ్చు మనం క్రిస్మస్ జరుపుకుంటూ ఒక ఆచారంగా అలవాటుగా మనం జరుపుకుంటుండొచ్చు. కానీ తద్వారా దేవుని నామానికి ఏమాత్రం సంతోషం కలుగుతుందా అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని ఈ క్రిస్మస్ అనేది దేవునికి మహిమకరంగా దేవుని నామానికి మహిమ తెచ్చేటటువంటి క్రిస్మస్ మాత్రమే మనము జరుపుకోవడానికి సిద్ధపడాలని మరి ప్రభు పేరట కోరుకుంటూ మరి ఇట్టి మాటలను ముగిస్తుంటున్నాను. ఇట్టి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.